ఈరోజు బహుశా దేవుని సన్నిధిలో కూర్చుని నీ జీవితంలో కూడా ఒక సవాలు ఉందేమో, ఒక సమస్య ఉందేమో. ఇది అవ్వదండి వెస్లీ గారు, అయినా ఏదో వచ్చానండి దేవుని దగ్గరికి, ఇది జరగదని నాకు తెలుసండి అని కొన్నిసార్లు రిజల్ట్ని నువ్వే డిక్లేర్ చేసేస్తున్నావేమో. డోంట్ డూ దాట్. When you come to the house of God, when you come to the feet of God, fill your mind and your heart with great belief and trust on the Lord. విశ్వాసంతో నింపు నీ హృదయాన్ని, నీ మనసును విశ్వాసంతో నింపు. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. అందును బట్టి లేఖనాల్లో మనం ఎలా ఆజ్ఞాపించబడ్డాము అంటే, దేవుణ్ణి ప్రేమించే విధానం ఎలా ఉండాలంటే పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, ఆ తర్వాత పూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. కొన్నిసార్లు కొంతమంది దేవుణ్ణి హృదయంతో ప్రేమిస్తారు కానీ మనసుతో ఏం చేయరు, ప్రేమించరు. కొంతమంది మనసుతో ప్రేమిస్తారు కానీ హృదయంతో దేవుణ్ణి ఏం చేయరు, ప్రేమించరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మైండ్తోనూ నువ్వు ప్రేమించాలా, నీ హార్ట్తో కూడా దేవుని ఏం చేయాలా, ప్రేమించాలా. ప్రభు ప్రేమలో మనం అలా కొనసాగినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి.